నేటి పంచాంగం వివరణ జూలై 5, 2024 శుక్రవారం. ఈరోజు అమావాస్య మరియు పునర్వసు కార్తె. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. తిథి అమావాస్య తెల్లవారుజామున 4:27 వరకు. వారం శుక్రవారం, భృగువాసరే. నక్షత్రం ఆరుద్ర తెల్లవారుజామున 4:04 వరకు. యోగం ధ్రువ తెల్లవారుజామున 3:44 వరకు. కరణం చతుష్పాద సాయంత్రం 4:42 వరకు. తదుపరి నాగవ తెల్లవారుజామున 4:27 వరకు. వర్జ్యం సాయంత్రం 4:27 నుండి 6:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:18 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:46 నుండి 1:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:35 నుండి సాయంత్రం 5:13 వరకు. యమగండం ఉదయం 7:28 నుండి 9:05 వరకు. అమృతకాలం సాయంత్రం 6:01 నుండి రాత్రి 7:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 5:02 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:50 సూర్యాస్తమయం సాయంకాలం 6:50. తదుపరి రాశి ఫలాలు. మేషరాశి వారి ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే అన్ని రంగాల వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఈరోజు ఉంటుంది. ఇక మేషరాశి వారు తమ సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన ఉన్నత పదవులను పొందుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. అలాగే పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అనేవి లభిస్తాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందడం వలన లాభాలను గడిస్తారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి సానుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకి ఉన్నతి అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి రివార్డులు దక్కవచ్చు. విదేశాలలో, స్వదేశాలలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వైద్యులకి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. పాడి పరిశ్రమలలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక సోదరుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు మేషరాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఆస్తి వివాదాలు తీరిపోయి మీకు మంచి లాభం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి తండ్రి తరపు వారితో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ముఖ్యంగా పరిష్కరించబడతాయి. ఇక దూరమైన ఆప్తులు కూడా దరిచేరుతారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇళ్లను, భూములను కొనుగోలు చేయడంపై ఒక నిర్ణయానికి వస్తారు. అనుకున్న విధంగా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఇక ఈరోజు రావాల్సిన డబ్బు అంది అవసరాలు అనేవి తీరుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో మరింత అభివృద్ధిని పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు పట్టుదలతో అవకాశాలను సొంతం చేసుకుంటారు. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులకు శ్రమ ఎట్టకేలకు ఫలిస్తుంది. ఇక మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు ఆంజనేయ స్వామి దండకం పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు తమ కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.
అలాగే సంఘంలో ప్రముఖుల ఆదరణ అనేది పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు రుణాలను తీర్చుతారు. అలాగే పెద్దలను గౌరవించడం వలన ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుతారు ఉద్యోగస్తులు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలన్నీ విలభిస్తాయి. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్నారో వారికి ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు భాగస్వామి వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. అలాగే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మంచి ఉన్నత స్థాయి జీవనం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఈరోజు సినీ పరిశ్రమ వారికి, రాజకీయ రంగాల వారికి మంచి లాభాలు అనేవి కనబడుతున్నవి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. వృషభ రాశి వారికి విదేశీ యానయోగం అనేది కనబడుతుంది. ఇక ఈ వీసా లభించడంలో ఉన్న అడ్డంకులను తొలగించుకోగలుగుతారు ఈరోజు. అలాగే ఈరోజు వివాహ ప్రయత్నాలు ఎవరైతే వృషభ రాశి వారు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. వైద్యులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు నూతన గృహ నిర్మాణం అనేది చేపడతారు. అలాగే ఎవరైతే గృహంలో వాస్తు మార్పులు చేసుకోవాలనుకుంటున్నారో ఇది మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారు ఈరోజు తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. వృషభ రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. కొన్ని సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సొమ్ము అనేది అంది అవసరాలనేవి తీరుతాయి. ఎవరైతే వృషభ రాశి వారు ఇంటి నిర్మాణ యత్నాలు చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. సోదరులతో, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. వివాదాల నుండి మీరు కొంతవరకు బయటపడే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. మీ సహనానికి పరీక్షగా నిలిచిన సమస్యలు పరిష్కారం అవుతాయి ఈరోజు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన మేర లాభాలను దక్కించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం తగ్గడంతో పాటు కొత్త బాధ్యతలు దక్కవచ్చు. ఇక చిత్ర పరిశ్రమ వారు, శాస్త్రవేత్తలు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలను లభిస్తాయి. వృషభ రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారి ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విలువైన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరికైతే దాయాదులతో భూ వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. రాజీని కుదుర్చుకుంటారు. ప్రయత్నించండి. ఇక చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. కాబట్టి ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇక సంఘంలో ఆదరణ అనేది పెరుగుతుంది. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉన్న అడ్డంకులను తొలగించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ అంచనాలను అందుకుంటారు. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే స్థలాలను కొనుగోలు చేస్తారు. ఎవరైతే మిథున రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి శుభవార్త ఒకటి అందుతుంది. ఇక తగిన భాగస్వామి దొరికే రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక వైద్యులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కలుగుతుంది. ఇక క్రీడాకారులకు, కళాకారులకు మంచి అవార్డులు, రివార్డులు దక్కుతాయి. అలాగే ఎవరైతే సినీ రంగంలోని ప్రొడ్యూసర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారు గృహమున ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సోదరుల సహాయ సహకారాలతో చాలా పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక విదేశీయానం చేయడానికి కూడా ఈరోజు మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. విదేశాలలో వృత్తిపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు కూడా మంచి
ఫలితాలను పొందుతారు. అలాగే భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడించగలుగుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశిలోని దంపతులకు అన్యోన్య దాంపత్యం అనేది లభిస్తుంది. అలాగే ప్రేమికులకు మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు ప్రతి పనిలోనూ మంచి ప్రతిఫలాన్ని పొందే రోజుగా చెప్పవచ్చు. మిథున రాశి వారు ఈరోజు చేపట్టిన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే ఈరోజు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సమాజంలో ప్రత్యేకమైన గౌరవాన్ని పొందుతారు. అలాగే కొంత సొమ్మును అప్రయత్నంగా దక్కించుకోగలుగుతారు. రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు బంధుమిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఇంట శుభకార్యాలను నిర్వహించడంపై చర్చ అనేది జరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విధంగా లాభాలను అందుకోగలుగుతారు. అలాగే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ఇక ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు. ఈరోజు మిథున రాశి వారు అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇక నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు వేధిస్తాయి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలను ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి మిత్రులతో ఊహించని కలహాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. లేనిపోని అపవాదాలను మోయవలసి వస్తుంది. అలాగే ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఊహించని దుస్సంఘటనలు అనేకం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే వివాహ సంబంధాల విషయాలలో తప్పుడు సమాచారం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈరోజు కర్కాటక రాశి వారికి తొందరపాటు నిర్ణయాలు చేయడం అస్సలు తగదు. ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ప్రయాణాలలో వాహన ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. లేదా ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఈరోజు క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. గందరగోళ పరిస్థితులకు నెట్టివేస్తాయి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే నష్టాలే అధికంగా కనిపిస్తున్నవి. పరిశ్రమలలో ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈరోజు ఎవరైతే విదేశాయానం చేయాలనుకుంటున్నారో వారికి అనేక అడ్డంకులు అనేవి ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే వెళ్ళిన పని విజయవంతం అవుతుందనడానికి కూడా లేదు. కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రైవేట్ సెక్టార్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే వారికి ఉద్యోగం కోల్పోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. వారు తొందరపాటు నిర్ణయాలు చేయడం కానివ్వండి, క్షణికావేశంతో విరోధాలు పెట్టుకోవడం వల్ల కానివ్వండి, మరే కారణం వల్లనైనా ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలుగా ఉండండి. మౌనంగా ఉండడం అనేది మీకు మంచి చేస్తుంది. ఇక లేనిపోని నిందలు అవమానాలు ఎదుర్కొనే అవకాశం కర్కాటక రాశి వారికి ఈరోజు అధికంగా కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు వ్యయ ప్రయాసాలు అధికమై ఉక్కిరిబిక్కిరి అవుతారు. కార్యక్రమాలు పూర్తిగా అవంతరాలతో నిండిపోతుంది. ఇక కుటుంబ సమస్యలు కొంత సవాల్గా నిలుస్తాయి మీకు. ఇక ఈరోజు ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం మంచిది. బంధువులతో తగాదాలు కొంత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాబడి ఆశించినంత లేక అప్పుల అన్వేషణలో పడాల్సి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ముందుకు సాగక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే తప్పులు దొరలడం వలన ఉద్యోగం కోల్పోయే అవకాశమే అధికంగా కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు క్రీడాకారులకు ఆశా నిరాశల మధ్యలో లైఫ్ అనేది గడిచిపోతుంది ఈరోజు. ఇక విద్యార్థులకు చివరి క్షణంలో మంచి అవకాశాలు చేజారవచ్చు. జాగ్రత్తగా ఎంచుకోండి. అలాగే ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి పెరుగుతాయి.
ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు దుర్గాదేవి అష్టోత్తరం, శనీశ్వర అష్టోత్తరం పారాయణం చేయడం, నువ్వులను మినుములను దానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారు విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వీరికి ఇంట బయట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను అధికంగా గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండల వలన సంతృప్తికరమైన వాతావరణం అనేది ఉంటుంది. అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు అనుకున్నట్టుగా సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే వీరికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదనపు రాబడి అనేది కూడా లభిస్తుంది. విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక విదేశయానం చేయడానికి ఉన్న అన్ని అడ్డంకులను తొలగించుకోగలుగుతారు. విదేశాలలో విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నాయి. కోర్టు కేసుల్లో ఎవరైతే వివాదాల్లో చిక్కుకొని ఉన్నారో వారికి అనుకూలమైన తీర్పులు అనేవి లభిస్తాయి. ఇక సింహరాశి వారికి కుటుంబంలో ఉన్న చికాకులు తొలగిపోయి మంచి సఖ్యత అనేది కలుగుతుంది. అలాగే సింహరాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఏవైతే విరోధాలు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోయి సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అన్నింటా శుభయోగాలే గోచరిస్తున్నవి. భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారు వాటిలో లాభాలను గడిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి లాభాలనేవి లభిస్తాయి. అలాగే సింహరాశి వారి రోజు రుణాలను తీర్చగలుగుతారు. క్రీడాకారులకు, కళాకారులకు ఊహించని అవకాశాలని దక్కుతాయి. అలాగే సింహరాశి వారికి దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సింహరాశి వారు ఈరోజు ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేసి తమ సత్తాను నిరూపించుకుంటారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు సింహరాశి వారికి ఒక కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట అనేది లభిస్తుంది. సన్నిహితుల సహాయ సహకారాలు మరింత అందుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అనేవి ఉత్సాహంగా సాగి మరింత లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణలో ఉన్న ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. అలాగే పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి వచ్చిన అవకాశాలను అప్రయత్నంగా దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు విద్యార్థులకు ఊహించని అవకాశాలతో ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారు చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి హోదాలు అనేవి పెరుగుతాయి. ఇక నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు మరింత వేగవంతం అవుతాయి. నిజమైన సత్ఫలితాలను పొందడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఆప్తుల ఆగమనం కన్యారాశి వారికి ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇక కన్యారాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఈరోజు అద్భుతమైన భాగ్యయోగం అనేది కలుగుతుంది. ఇక ఆగిపోయిన పనులను కూడా తిరిగి ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది ఈరోజు. అలాగే దంపతుల మధ్య ఏవైతే అపార్థాలు చోటు చేసుకున్నాయో వారికి అవి తీరి అన్యోన్య దాంపత్యం అనేది ఏర్పడుతుంది. ఇక ప్రేయసి ప్రియులకు పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యారాశి వారు ఇచ్చిన ధనాన్ని తిరిగి పొందగలుగుతారు. ఇక నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి.
అలాగే అందరికీ మీ యొక్క ఆలోచనలు, నిర్ణయాలు అనేవి నచ్చుతాయి, స్వాగతిస్తారు కూడా. ఇక అందరి మన్ననలను కూడా పొందుతారు. అందరి సహకారం వలన అత్యధిక ప్రయోజనాలను మీకు చేకూరుతాయి ఈ రోజు. అలాగే కన్యా రాశి వారు ఈ రోజు ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే సంఘంలో ఆదరణ అనేది లభిస్తుంది. ఇక ఈరోజు పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. శస్త్రచికిత్స అవసరం అనుకున్న చోట కూడా ఔషధాలతో తగ్గిపోయేంత అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు ఈరోజు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలకు వ్యాపారాలు మరింత పుంజుకొని మంచి లాభాలను గడిస్తారు. భాగస్వాముల సహాయంతో మరింత ముందుకు వ్యాపారం అనేది వెళ్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులు అనుకున్న విధంగా సాగుతాయి ఈరోజు. ఇక దానితో తృప్తి చెందుతారు. సహచరులతో ఉత్సాహంగా గడుపుతారు. ఎవరైతే కళాకారులు ఇబ్బంది పడుతున్నారో వారికి ఆ ఇబ్బందులు తొలగిపోయి ఊరట చెందుతారు మరియు సత్ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు విద్యార్థులకు అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా లభించడం వలన తృప్తి చెందుతారు. ఇక మహిళలకి కుటుంబం సభ్యుల యొక్క సహకారంతో అన్ని పనులలో విజయాన్ని సాధిస్తారు. ధనయోగం అనేది కలుగుతుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు తెలుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యా రాశి వారు శ్రీ నరసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుటుంబ సమస్యలు ఏవైతే నెలకొని ఉన్నాయో కుటుంబంలో అవి మీకు తీరిపోతాయి. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో కుటుంబ పెద్దలు ఎవరైతే బాధపడుతున్నారో వారికి స్వస్థత అనేది చేకూరుతుంది. అలాగే దీనితో వారు చాలా ఆనందపడతారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి విజయాన్ని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల అండదండలతో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందే అవకాశం అత్యధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక తులారాశి వారు ఈరోజు ఊహించని విజయాలను సొంతం చేసుకుంటారు. మీ మాట తీరుతో అందరూ మంత్రముగ్ధులవుతారు. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి పదవి యోగం అనేది కలుగుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు విదేశాలలో, స్వదేశాలలో మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక సినీ రంగం వారికి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఇక ఎవరైతే తులారాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అందుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటికి తగిన లాభాన్ని పొందుతారు. ఇక విద్యార్థులు ఉన్నత స్థాయి విద్యా అవకాశాలను దక్కించుకోగలుగుతారు. విదేశీ విద్యా అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక విదేశాలకు వెళ్ళడానికి వీసా పొందడంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఈ రోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఏవైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే పాడి పరిశ్రమలో కూడా లాభాలనేవి లభిస్తాయి. ఇక రొయ్యల, చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక వైద్య రంగం వారికి వారు చేసిన పరిశోధనలకు, పనులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక తులారాశి వారు ఈరోజు రెట్టించిన ఉత్సాహంతో అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆర్థికంగా గతంలో కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. ఇక ఇంతకాలం మీపై ద్వేషం పెంచుకున్న వారు కూడా మీ స్నేహాస్తాన్ని అందుకోవడానికి ముందుకు వస్తారు. అనుకోని ఆహ్వానాలు మరింత సంతోషాన్ని కలిగిస్తాయి. భూములను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే దూరమైన ఆప్తులు కూడా దగ్గరై సహాయపడతారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఆ లాభాలు వారికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తమ విధులలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. రాజకీయవేత్తలు, కళాకారులు తమ ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. ఇక విద్యార్థులు ఈరోజు నేర్పుగా అవకాశాలను సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు
తులారాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా ఉన్నవి. అలాగే ప్రయాణాలలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాయిదా వేసుకోవడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక గృహ విషయమై ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక మిమ్మల్ని గందరగోళ పరిస్థితుల్లో నెట్టివేస్తాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి స్వల్ప అనారోగ్య సూచనలు అయితే కనిపిస్తున్నవి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఇబ్బందులను ఎదుర్కొంటారు. సహోద్యోగులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున అర్థం చేసుకొని ప్రవర్తించడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు అనుకోని దుస్సంఘటనలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే సోదరులతో వివాదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అలాగే బంధుమిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు ఈరోజు కొంత మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. నోరు జారడం వలన అనేక సమస్యలను కొని తెచ్చుకున్న వారవుతారు. అనుకోని అవమానాలు కూడా ఎదురవడం మీకు ఈ నోటి దురుసుతనం వల్లనే అవుతుంది కాబట్టి ఈరోజు మౌనంగా ఉండడం మీకు చాలా మేలు చేస్తుంది. అలాగే ఆవేశాన్ని తగ్గించుకోండి. తొందరపాటుతనం వలన కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. అలాగే ఈ వృశ్చిక రాశిలోని వారు గొప్పలకు పోయి తిప్పలు పడకండి. అనవసరమైన ఖర్చులు చేయకండి. అధిక ఖర్చుల వలన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నది కాబట్టి మీరు కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. సినీ రంగం వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు, అవమానాలు తప్పకపోవచ్చు. అలాగే వచ్చిన మంచి అవకాశాలను కూడా సినీ రంగం వారు దూరం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వచ్చిన అవకాశాలు వీరికి కూడా చేజారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే వచ్చే లాభం కన్నా కలిగే నష్టమే అధికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇక వృశ్చిక రాశుల్లోని భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య కొన్ని అపార్థాలు నెలకొనవచ్చు. కుటుంబ సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమించడానికి ప్రయత్నిస్తారు, కానీ అది వీలు కాక ఇబ్బంది పడతారు. ఇక రాబడి రూపాయి అయితే ఖర్చు 2 రూపాయలు అన్నట్టుగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు ఆఖరి క్షణంలో వాయిదా పడవచ్చు. ఇక ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అంచనాల మేరకు లాభాలు లభించకపోవడంతో చాలా ఇబ్బందులను పడతారు. అలాగే వీరు ఏవైతే ప్రణాళికలను రూపొందించుకుంటారో అవి విఫలం చెందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట కొత్త బాధ్యతల వలన చికాకును ఎదుర్కొంటారు. ఇక రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశిలోని విద్యార్థులకు కొన్ని అవకాశాలు దూరం అవుతాయి. అలాగే ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకు కుటుంబంలో మరిన్ని చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీస పఠనం, దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయండి. అలాగే వీలైతే మినుములను, పెసర్లను, అలసందలను దానం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది కాబట్టి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో ఏవైతే చర్చలు చేస్తున్నారో అవి సఫలమవుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన పెట్టుబడుల కోసం చూస్తున్నట్లయితే అవి ఈరోజు అందుతాయి మరియు మంచి లాభాలను కూడా గడిస్తారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం ఉంది కాబట్టి పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ధనుసు రాశి వారు ఎవరైతే సినీ రంగంలో ఉన్నారో వారు మంచి ఫలితాలను అందుకుంటారు. అలాగే ఈరోజు ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలత అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారు తమ మాట తీరుతో అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. ఇక ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలలో లాభాలనేవి చేకూరుతాయి.
ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి హిందూ వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు, తీర్థయాత్రలు చేస్తారు. ఇక ధనుసు రాశి వారు ఈరోజు ఆశించిన ఆదాయం సమకూర్చుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి ఆశ్చర్యకరమైన సంఘటనలతో ఉబ్బి తబ్బిబ్బైతారు. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని భక్తిభావంతో మునిగిపోతారు. అలాగే ఈరోజు కష్టతరమైన కొత్త కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారికి కూడా మీ సత్తా తెలియజేసేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి కార్యరూపంలో పెడతారు. ఇక ఈరోజు వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఒకటి అందడం వలన మంచి ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు దక్కే అవకాశం కనిపిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు పట్టుదలతో అనుకున్నది సాధించేంత మంచి రోజు ఈరోజు. ఇక విద్యార్థులు స్వయం శక్తితో విజయాల బాటన పడతారు. ముఖ్యంగా ధనుస్సు రాశిలోని మహిళలకి ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు లేత పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుస్సు రాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు శత్రువులపై ఆధిక్యతను సాధిస్తారు. రాబడి మార్గాలు సంతృప్తికరంగా ఉంటాయి ఈరోజు. అలాగే మకర రాశి వారు తమ సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని ముందుకు సాగడం వలన మంచి సత్ఫలితాలను పొందుతారు. ఇక బంధువులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి అవకాశాలన్నీ లభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే అదృష్టయోగం అనేది కనబడుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు మంచి ఫలితాలను సాధిస్తారు, పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ను పొందగలుగుతారు. ఇక ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. విదేశాలలో విద్యా విషయంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఉన్నతమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది, మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. వైద్యులు, వైద్య రంగం వారికి మంచి లాభం అనేది లభిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది, జనాకర్షణ అనేది పెరుగుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక పంట లాభం కనబడుతుంది వ్యవసాయదారులకు. అలాగే పాడి పరిశ్రమలో కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక రొయ్యల, చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారు ఈరోజు ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను పొందుతారు. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారు ఎవరైతే కోర్టు వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఈరోజు అనుకూలమైన తీర్పు రావడం వలన ఆస్తి లాభం అనేది కనబడుతుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలను చేస్తారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత ఏర్పడడం వలన ఈరోజు చాలా ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆస్తుల పంపకాల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఈరోజు వివాదాల నుండి అత్యంత నేర్పుగా తప్పించుకోగలుగుతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇంటి పెద్దల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఈరోజు తగ్గిపోయి మంచి ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అయితే మకర రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు మంచి శుభవార్తను అందుకుంటారు. అలాగే సంతాన విషయంలో కూడా శుభవార్త ఒకటి అందుతుంది, దానితో చాలా ఆనందంగా ఉంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు భాగస్వామ్య వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభను అందరూ గుర్తిస్తారు. ప్రమోషన్స్ కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కళాకారులకు కొత్త అవకాశాలని రావడం వలన ఆశలు చిగురిస్తాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులు విద్యా విషయంలో శుభవార్తను అందుకుంటారు. ఇక మహిళలకు మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది.
ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారి ఈరోజు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. తమ తెలివితేటలతో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను రాజీ కుదుర్చుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారు మొండి బాకీలను సైతం వసూలు చేస్తారు. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగి ఆర్థిక లాభాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఎవరికైతే భూ సంబంధిత వివాదాలు సోదరులతో నెలకొని ఉన్నాయో అవి పరిష్కరించుకుంటారు. వ్యాపారపరంగా నూతన ప్రణాళికలను అమలు చేసి వాటిలో లాభాలను పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు అనేవి ఈరోజు ఫలిస్తాయి. ఇక కుంభరాశి వారు మహిళలు ఎవరైతే ఉన్నారో ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఉద్యోగులకు తాము అనుకున్న చోటికి బదిలీలు మరియు ప్రమోషన్స్ను పొందుతారు. ఇక వ్యాపారస్తులు అనుకున్నట్టుగా వ్యాపారాన్ని కొనసాగించి లాభాలను అందుకుంటారు. కుంభరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి శుభవార్త అనేది అందుతుంది. ఇక కుంభరాశి వారికి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కుంభరాశి వారు తమ మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు మరియు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. సోదరుల సహాయ సహకారాలతో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుంభరాశిలోని ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వారికి పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వైద్య రంగం వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది, మంచి ఉన్నతి అనేది కలుగుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ధనాదాయం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. ఇక ఈరోజు తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను తీరుస్తారు. ఇక సోదరుల నుండి ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. కుటుంబ సభ్యులు అన్ని విధాలుగా చేయూతనందిస్తారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు నూతన పెట్టుబడులకు మార్గం సులువవుతుంది. ఇక భాగస్వాములతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎదురైన ఒత్తిళ్లను అధిగమించి ముందుకు సాగుతారు. అలాగే కొత్త బాధ్యతలను చేపడతారు. పారిశ్రామికవేత్తలకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహకారం అనేది లభిస్తుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా శ్రమతో కానీ పూర్తి చేయలేకపోతారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఇక ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం తగదు. వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఈరోజు నష్టాల బాటన సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి అనేది ఉండకపోవచ్చు. ఇక మీనరాశి వారికి ఈరోజు అపవాదులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక ఈరోజు మీనరాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే క్షణికావేశం వలన చేసే పనులు మిమ్మల్ని నష్టాల బాటన పయనించేలా చేస్తుంది. అలాగే ఈరోజు ఆస్తి పంపకాలలో మీకు నష్టం వాటిల్లే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి వాయిదా వేయడం మంచిది. అలాగే గొప్పలకు పోయి తిప్పలు పడి అధిక ఖర్చులు పెట్టే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి మీరు కొంత పొదుపు చేయడం ద్వారా మీ కోరికలను అదుపు చేయడం ద్వారా ఈరోజు ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించవచ్చు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నాయి కాబట్టి వాయిదా వేయండి లేదా తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరులపై ఆధారపడడం వల్ల విద్యా నష్టం అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మీనరాశి వారికి అనుకోని దుస్సంఘటనల వలన చాలా
ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. అలాగే ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక సినీ రంగం వారికి మోసపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నమ్మడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు. ఇక వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారు నకిలీ విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఈరోజు పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు అనేవి కలుగుతాయి కాబట్టి షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టకండి. అలాగే ఈరోజు మీనరాశి వారికి కీలకమైన వ్యవహారాలలో అవంతరాలనేవి ఎదురవుతాయి. ఆలోచనలపై ఎటూ తేల్చుకోలేకపోతారు. భార్యాభర్తల మధ్య లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. అలాగే కొన్ని వివాదాలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ఇక సేవా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలన్నీ కూడా చేసే శ్రమకు తగిన ఫలితం లభించదు, శూన్యంగా ఉంటుంది. ఇక ఈరోజు మీనరాశి వారు భూ వివాదాలతో సతమతమవుతారు. కష్టానికి ఫలితం దక్కక నిరాశకు లోనవుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార లావాదేవీలు కొంత తగ్గి లాభాలు అనేవి కనిపించకుండా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తారు, కానీ సఫలం కాలేకపోతారు. రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు చేసే పొరపాట్లు చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది వాళ్ళని. రాజకీయ మరియు పారిశ్రామికవేత్తలు తాము చేసే పనులలో పొరపాట్లు జరిగే వీలుంది. ఇక విద్యార్థులు ఏకాగ్రతతో ముందుకు సాగితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి మానసిక ఆందోళన అనేది కనబడుతుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు. అలాగే అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీస పఠనం, దుర్గాదేవి అష్టోత్తర పఠనం చేయడం మంచిది. మినుములు మరియు వీలైతే అన్నదానాన్ని చేయడం వల్ల మీకు జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగిపోతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. అంతా శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.